తీన్మాన్ మల్లన్నాను నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం. హాజరైన దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, తర్వాత ఎమ్మెల్యేలు హాజరైనరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నన్ను గెలిపించిన వారికి ధన్యవాదాలు అని చెప్పేసి మల్లన్న చెప్తా ఉన్నాడు. బాధ్యత కలిగిన మల్లన్నను చూస్తారని వ్యాఖ్యలు. ఇక అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తీన్మాన్ మల్లన్న అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే నిన్న తీన్మాన్ మల్లన్న మండలిలో ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అక్కడందరూ కూడా చాలామంది అభిమానులు, తర్వాత తీన్మాన్ మల్లన్న టీం సభ్యులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల నేతలు, ఉపాధ్యాయ సంఘాలు, తర్వాత ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థులు రకరకాలుగా అందరూ కూడా అక్కడికి వచ్చిండ్రు. అభిమానుల మొత్తం కూడా కోలాహలం మధ్య ఘనంగా నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది తీన్మాన్ మల్లన్నకు సంబంధించి. తీన్మాన్ మల్లన్న అభిమానులు ఏళ్లుగా ఎదురు చూసిన క్షణాలు నిన్న ఆవిష్కృతమయ్యాయి. మల్లన్నను చట్టసభల్లో సభ్యుడిగా చూడాలనుకున్న వారి కళ నెరవేరింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన ప్రజా గొంతుక తీన్మాన్ మల్లన్న గురువారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తీన్మాన్ మల్లన్న చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మండలి చైర్మన్ ఛాంబర్లో మల్లన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం మండలి చైర్మన్తో కలిసి మల్లన్న ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మల్లన్నకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మల్లన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులు, టీం, కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఏ పదవి చేయలేదని, అయినా తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు, ఈ రోజు నుంచి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిని లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రజనీ కుమార్, తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు, తీన్మాన్ మల్లన్న టీం జిల్లాల నాయకులు, తీన్మాన్ మల్లన్న కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. గతంలో జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో ప్రజా గొంతుక తీన్మాన్ మల్లన్నపై గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మాన్ మల్లన్నను బరిలోకి దింపింది. ఇక మల్లన్న 9.5 ఏళ్లుగా చేసిన పోరాటం మెచ్చిన పలు సంఘాలు, కుల సంఘాలు మల్లన్నకు మద్దతు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఖాందాన్ ఓట్ల కొనుగోలు చేసి ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా మల్లన్నపై యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అడ్డగోలు విమర్శలు చేయించారు. అయినా వారి విమర్శలకు పట్టభద్రులు ప్రభావితం కాకుండా ఉప ఎన్నికల్లో మల్లన్నకే ఓట్లు వేశారు. దీంతో ఎమ్మెల్సీ ఫలితాల్లో మల్లన్న ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎమ్మెల్సీగా మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని మల్లన్న క్లియర్గా ప్రకటించిండు. నిన్న ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అయితే నిజంగా క్లియర్గా చట్టసభల్లోకి పంపించినటువంటి మీ అందరికీ నిజంగా తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలే క్యూన్యూస్ను కానీ తర్వాత తీన్మాన్ మల్లన్నను కానీ 100% నడిపిస్తూ ఉన్నాయి. మీ అందరి సహాయ సహకారాలు తర్వాత మీ అందరి తోడ్పాటు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక సమాజంలో మార్పు రావాలంటే, సమాజంలో అంటే కొంతవరకు మంచి జరగాలంటే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే కష్టాల్లో పడుతుంటారో, ఎవరైతే నష్టాల్లో ఉంటారో, ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ బాధితుల పక్షాన నిలవడమే ఇక్కడ క్యూన్యూస్ కానీ తర్వాత తీన్మాన్ మల్లన్న కానీ పెట్టుకున్నటువంటి ఎజెండా. కాబట్టి 100% తెలంగాణ సమాజానికి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి తీన్మాన్ మల్లన్న. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. అరే ఎట్లయిపోతుంది మొత్తం అంటే పేదలు కనీసం అక్కడ వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. పిల్లగాన్ని స్కూలుకు పంపిద్దామంటే వాళ్ళు అంటే స్కూలుకు పంపిద్దామంటే భయపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి పేదలు ఎవరైతే ఉంటారో లేకపోతే నిజంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళకు అండగా నిలవాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న ఎప్పుడు కూడా పదే భావిస్తూ ఉంటాడు. కాబట్టి చట్టసభల్లోకి వెళ్ళడం ఒక మొదటి మెట్టుగా భావించవచ్చు. తర్వాత మరి ఎటువంటి అవకాశాలు వస్తాయి, తర్వాత
ఏంటి అనేటువంటి విషయం పైన చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మరి కూడా సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశిద్దాం.